సింధు నది జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లు దయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ ఒప్పందం నిలిపివేత గురించి రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమని అన్న అమిత్ షా, కానీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు మాత్రం భారత్ కు ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే పని చేశామని అన్నారు. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాల శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచారని అమిత్ షా అన్నారు. కానీ ఒక్కసారి దీన్ని ఉల్లంఘిస్తే రక్షించడానికి ఇంకేమీ ఉండదని కేంద్రం గుర్తు చేశారు. భారత్ కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తామన్నారు. కెనాల్ను నిర్మించిన పాకిస్తాన్ కు వెళ్లే నీటిని రాజస్థాన్ కు మళ్లిస్తామని విరమించారు. ఇన్నాళ్లు పాక్ అన్యాయంగా నీటిని అందుకుందని, ఇకపై ఆ దేశం గొంతు ఎండాల్సిందేనని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. కాగా 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దీని అమలులను భారత్ నిలిపివేసింది. ఇది దయాదికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్ ను ఎండబెట్టే అవకాశాలున్నాయి. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపైనే ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేదే. పాకిస్తాన్ జీడీపీలో 25% ఈ నదుల నుంచే లభిస్తోందంటే భారత్ నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సిరీస్ అందిస్తారు. సిరీస్, చెప్పండి. కీలకమైన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలక ప్రకటన అనేది కూడా చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరిని అవలంబించి తీరుతాం, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చే ఉగ్రవాదులందరినీ కూడా భారత్కు బేషరతుగా అప్పగిస్తేనే పాకిస్తాన్కు తదుపరి చర్చలు అనేటివి కూడా ఉంటాయని చెప్పేసి కూడా భారతదేశం స్పష్టం చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ విషయంలో భారతదేశం కఠిన వైఖరిని అవలంబిస్తుంది. ముఖ్యంగా రెండు విషయాల్లో కూడా భారత్ పాకిస్తాన్ వైపు నుంచి క్లారిటీ కోరుతోంది. ఒకటి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఎప్పుడు చర్చలు ప్రారంభిస్తారనే దాని గురించి స్పష్టత అనేది కూడా ఇవ్వాలి. దాంతోపాటుగా ముఖ్యంగా పాకిస్తాన్ కేంద్రంగా తలదాచుకుంటున్న అంతర్జాతీయ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారతదేశానికి ఎప్పుడు అప్పగిస్తారనే దానిపైన పాకిస్తాన్ స్పష్టత ఇస్తేనే తదుపరి సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే విషయంలో భారతదేశం పునరాలోచన చేస్తుందని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా స్పష్టం చేశారు. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలంటి కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి. ముఖ్యంగా సింధు నదీ జలాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తా పాకిస్తాన్ యొక్క ప్రజల యొక్క గొంతు ఎండాల్సిందే. అయితే పాకిస్తాన్కు వెళ్లే నీటి ఏదైతే ఉందో దాన్ని
కెనాల్ను నిర్మించడం ద్వారా రాజస్థాన్కు మళ్లిస్తామని చెప్పేసి అమిత్ షా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా సింధు నదీ జలాలపైన భారత్కు పూర్తిస్థాయి హక్కులన్నిటి కూడా ఉన్నాయి. సింధు నదీ జలాల నుంచి తప్పుకునే హక్కు అనేది కూడా భారతదేశానికి ఉంది. ఎందుకంటే అందులో ఉన్న నియమ నిబంధనలన్నింటినీ పాకిస్తాన్ ఉల్లంఘించింది కాబట్టి ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించే అధికారం భారతదేశానికి ఉంటుంది. అయితే అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేనప్పటికీ సింధు నదీ జలాల విషయంలో మాత్రం పాకిస్తాన్ నిబంధనలను రెండు ఒప్పందాలను కూడా పాకిస్తాన్ ఉల్లంఘించింది కాబట్టి ఈ రెండు నిబంధనలను భారతదేశానికి సమీక్షించుకునే హక్కు అనేది కూడా ఉంటుంది. ఈ విషయంలో ఎవరు చెప్పినా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా భారతదేశానికి ఏవైతే నీటిపై హక్కులు కల్పించబడ్డాయో ఆ హక్కులను ఇప్పటివరకు మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. కానీ ఇకపై వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక అనేది కూడా సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని ఏదైతే చీనాబ్ నది నుంచి ఒక కెనాల్ అనేది కూడా నిర్మించడం ద్వారా రాజస్థాన్కు గణనీయంగా నీటిని మళ్లించి రాజస్థాన్లో నీటిని స్టోరేజ్ చేయడం ద్వారా వాటిని గుజరాత్ అదేవిధంగా పంజాబ్ హర్యానాల ద్వారా ఢిల్లీకి మళ్లించే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికి సంబంధించిన ప్రణాళికకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అధికారులు కూడా జలశక్తి అధికారులు కూడా దిశగా కసరత్తు అనేది కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను పిలవడంతో పాటుగా ఆ ఒప్పందం గురించి వెంటనే అమలుపరిచే విధంగా అంటే ఏదైతే 113 కిలోమీటర్ల కెనాల్ అనేది కూడా నిర్మించి నీటిని మళ్లించే ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్లీగా అమల్లోకి తెచ్చే విధంగా కూడా చర్యలన్నీ కూడా చేపట్టబోతున్నట్లుగా సమాచారం. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్కు ఇక ఎలాంటి నీటిని కూడా పొందే హక్కు కానీ లేకపోతే పాకిస్తాన్ డిమాండ్ చేసే హక్కు కానీ అనేది కూడా ఉండదు. పాకిస్తాన్ యొక్క గొంతు ఎండేలాగా చేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూనే మొత్తం మీద కూడా సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం పునఃసమీక్షించాలని చెప్పేసి కోరడం అనేది పాకిస్తాన్కి ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిది అనేది కూడా చెప్పొచ్చు. సో దీనిపైన పాకిస్తాన్ బెదిరింపు చర్యలకు పాల్పడినప్పటికీ కూడా భారతదేశం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గే అవకాశాలు లేదన్న విషయాన్ని కూడా అంతర్జాతీయ వేదికలపైన కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్తాన్లో తాజాగా క్రిప్టో కరెన్సీ మైనింగ్ అనే దాన్ని కూడా చేపడుతున్నారు. అంటే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్లన్నింటి కూడా వినియోగించి ఈ క్రిప్టో కరెన్సీ అనే దాన్ని ఒక పజిల్స్ ద్వారా తయారు చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే అమెరికాకు సంబంధించిన ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన కుటుంబంతో పాకిస్తాన్ ఒప్పందం అనేది కూడా కుదుర్చుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా తయారయ్యే క్రిప్టో కరెన్సీలో దాదాపు 60% పెట్టుబడులన్నింటి కూడా కుటుంబం పెట్టింది. కాబట్టి ఆ క్రిప్టో కరెన్సీ అనేది కూడా సూపర్ కంప్యూటర్ల ద్వారా తయారు చేయాలంటే దానికి 2000 మెగావాట్ల విద్యుత్ శక్తి అనేది కూడా అవసరం. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం కనుక ఈ నదీ జలాలను కనుక పునఃసమీక్షించినట్లయితే పాకిస్తాన్కు విద్యుత్ కొరత అనేది కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా యొక్క ఒత్తిడితోటి పాకిస్తాన్ భారతదేశం యొక్క డిమాండ్లకు తలొగ్గే అవకాశాలు ఉంటాయనేది కూడా నిపుణుల యొక్క ఆలోచన. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అమెరికా యొక్క ఒత్తిడి మేరకు ఎంతకైనా దిగొస్తోంది. సో ఇటు పీఓకేతో పాటుగా ముఖ్యంగా టెర్రరిస్టులను అప్పగించే విషయం పైన కూడా త్వరలోనే చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద కూడా భారతదేశం అనేది కూడా చాలా కీలకమైన పాయింట్ అనేది కూడా హోల్డ్ చేయడం అనేది కూడా జరిగింది. ఆ కీలకమైన పాయింట్ ద్వారా ఇటు పాకిస్తాన్ అమెరికా యొక్క ఒత్తిడితో దిగొచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇటీవల పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ జనరల్ ముఖ్యంగా అమెరికాలో పర్యటించారు కాబట్టి అమెరికా యొక్క ఒత్తిడి మేరకు ఆయన నడుచుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఇటు భారత పాకిస్తాన్ రెండు కూడా తమకు మిత్ర దేశాలు. వ్యూహాత్మకంగా రెండు దేశాలు కూడా చైనా వైపు వెళ్లకుండా ఉండేందుకు అమెరికా అనేది కూడా అడుగులు వేస్తుంది. కాబట్టి రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు అమెరికా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్ వెనక్కి తగ్గేలాగా చేయొచ్చన్న ఆలోచన అనేది కూడా వినపడుతోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలనుకోవడం, దాని నుంచి భారత్ వైదొలగాలని నిర్ణయించుకోవడం అనేది మాస్టర్ స్ట్రోక్. ఇది పాకిస్తాన్పై ఒత్తిడి తేవడానికి చాలా కీలకమైన పాయింట్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. హారిక, థ్యాంక్ యూ శిరీష్.